హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు రొయ్యల ఇగురు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇది చపాతీ, పూరి, రైసు దేనిలోకైనా చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలాగో చూద్దామా. ముందుగా 1/2 kg రొయ్యలను తీసుకొని శుభ్రంగా 3 times కడిగి ఒక బౌల్లో పెట్టుకోండి. రొయ్యల్లో నీచు వాసన పోయి రొయ్యలు చప్పగా లేకుండా రుచిగా రావాలంటే ఇలా చేయండి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని దానిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో కడిగి పెట్టుకున్న రొయ్యలను వేయండి. 1 నిమిషం ఇలా కలుపుతూ ఉన్నారంటే రొయ్యల్లో వాటర్ బయటకు వచ్చేస్తుందండి. వెంటనే దించి రొయ్యలను సపరేట్ చేసి వాటర్ పారబోయండి. సాధారణంగా మనం ఐస్లో పెట్టిన రొయ్యలు మార్కెట్ నుంచి తెస్తాం కాబట్టి ఇలా చేశారంటే రొయ్యలు చప్పగా లేకుండా కర్రీ రుచిగా ఉంటుందండి. ఇలా సపరేట్ చేసిన రొయ్యలను పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని దానిలో 4 గిన్నెల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిబందు వేసుకుని కలుపుతూ వేయించండి. దాంతోపాటు కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. రొయ్యల్లో, చేపల్లో ఉల్లిబందు వేసి చేస్తే చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు వీటన్నిటినీ కలుపుతూ వేయించండి. తర్వాత ఆనియన్స్ని గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి అంతా కలుపుతూ ఆనియన్స్లో వాటర్ అంతా ఎగిరే వరకు వేయించండి. ఇలా ఆనియన్స్లో వాటర్ అంతా ఎగిరి దగ్గర పడ్డప్పుడు దానిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రొయ్యలను వేసుకోండి. ఇప్పుడు రొయ్యలను 5 నిమిషాలు కలుపుతూ వేయించండి. తర్వాత దీనిలో 1.5 స్పూన్ సాల్టు, 1/2 స్పూన్ పసుపు వేసుకుని అంతా బాగా కలపండి. దీనిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన క్లిప్ మిస్ అయిందండి. ఇలా వేసిన తర్వాత 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి రొయ్యలను పూర్తిగా ఒకసారి కలిపి దానిలో 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి 1/2 స్పూన్ వేసుకుని కారం, మసాలాలు అన్నీ ముక్కలకు పట్టేటట్టు కలిపి లో ఫ్లేమ్లో 5 నిమిషాలు వేయించండి. ఇలా రొయ్యలు బాగా వేగిన తర్వాత దానిలో 3 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. వాటితో పాటు 2 టమాటాల ప్యూరీని వేసుకొని టమాటా పచ్చివాసన పోయే వరకు వేయించండి. తర్వాత గుప్పెడు కొబ్బరి ముక్కలు, 5-6 జీడిపప్పు వేసి మెత్తని పేస్ట్లా చేసి కూరలో వేసుకొని ఈ పేస్ట్ అంతా ముక్కలకు బాగా పట్టేటట్టు కలపండి. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ 10 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు మూత తీసి చూడండి ఎంత చక్కగా ఎగిరి ఆయిల్ అంతా పైకి తేలిందో. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి కలిపి కొంచెం కొత్తిమీర చల్లి దించేయండి. అంతేనండి, వేడివేడి రొయ్యల ఇగురు రెడీ అయిందండి. ఇలా చేశారంటే రైస్లోనే కాదండి, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.